ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. మామూలుగా ప్రీ స్కూల్కి అయితే మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత వచ్చి పప్పు నూనె గర్భవతులు పాలించిన ఎంతమంది ఉన్నారో అంతమందికి ఎక్కడ మేడం ఇక్కడ 16 మంది ఉన్నారు గర్భవతులు. తర్వాత వచ్చి ప్రీ స్కూల్ పిల్లలు వచ్చి 14 మంది ఉన్నారు. 9 మంది 8 మంది వస్తారు. పక్కనే కాన్వెంట్ ఎక్కువ అక్కడ పంపించేస్తున్నారు. ఎందుకు అంటే 3 years అయింది అనుకోండి. ఇక్కడ కాన్వెంట్ కొత్తగా పెట్టున్నారు. ఆడికి వెళ్ళిపోతా ఉన్నాను. మనం బాగా స్టడీ చేయడం వల్ల అక్కడ పంపించాము. అంటే ప్రైవేట్ ప్రైవేట్. తర్వాత మనం మామూలుగా మెనూ ప్రకారం భోజనం ఇవాళ యాక్చువల్లీ ఏం భోజనం పెట్టి ఆయమ్మ వండుకొని వచ్చింది మేడం. 6 మంది పిల్లలు వచ్చారు. ఇందాకే మేడం వదిలింది. టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఫేస్ యాప్ సెకండ్ యాప్. ఎంతమంది టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూట్ చేశారు? గ్యాస్ ఈ రోజు నిన్న అయిపోయింది సార్. బుక్ చేసి బుధవారం ఆకుపప్పు, బృహస్పతివారం సాంబారు, శుక్రవారం బీరకాయ కూర సొరకాయ కూర, శనివారం పప్పు ఆకులు లేదంటే కాయగూరలతో అన్నం చేస్తారు. కానీ ఇప్పుడు చూస్తే యాక్చువల్లీ ఎప్పుడో తినేసి వెళ్ళినట్టు చిన్న చామిన్ మేడం. లేదు పిల్లలు ఇంత త్వరగా తినరు కదా. నాకు 4 పాప ఉంది. 1 గంట తీసుకుంటారు తినేదానికి. పిల్లలు డెఫినెట్ గా 1 hour తీసుకుంటారు. లేదు మేడం మీరు ఇక్కడే ఉన్నారు. బ్రిక్స్ శాండ్ అలా ఉండదు. పాము వచ్చేదానికి కూడా అవకాశం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళ గుడి వల్ల ఒకరం నాకు ఇంక నేను వాళ్ళ హద్దులు చూసుకునేంత వరకు నేనేం చేయలేకపోతున్నాను. గుడి అంటే వాళ్ళు ఇంకొక పక్క వేసుకోవాలి. కిడ్స్ పిల్లలు ఉండే పక్క అలా వేసుకోకూడదు కదా. అది మాకు వాళ్ళు నుంచి చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఒక ప్యాకెట్ వచ్చి 25 రోజులకి 100 గ్రాములు చొప్పున 2.5 kg ఉంటుంది. సో ఇవి ఒక బస్తలు. సో ఈ ఒక బ్యాగ్ ఎంత మందికి వస్తుంది? ఒక బిడ్డకి వస్తుంది మేడం. 25 days కి 100 grams చొప్పున 2.5 kg ఉంటుంది మేడం. ఎక్స్పైరీ డేట్ అంతా అయ్యారా? ఒక బిడ్డకు వచ్చి 2.5 kg ఇస్తాము. వాళ్ళకి 25 రోజులకి 100 గ్రాముల చొప్పున పాలు కూడా 2.5 లీటర్లు ఇస్తాం మేడం. దాంట్లో వాళ్ళు పెట్టాలి. పాలు కూడా 100 గ్రాముల చొప్పున వస్తాయి. 2.5 లీటర్లు. ఇవన్నీ రిఫ్రిజిరేట్ చేయక్కర్లేదు. లేదు మేడం 3 months ఉంటాయి. 3 months ఉంటాయి మేడం. అది కూడా డేట్ ఉన్నాయి మేడం. సంతకాలు తీసుకుంటాం సార్. స్టాక్ ఇచ్చి వేస్తాము. పాలు ఎడ్డెట్ ఇస్తే స్టాక్ ఒకసారి మెంటల్ డెవలప్మెంట్కి అన్ని ఆల్ డెవలప్మెంట్స్కి సరిపడా యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి ఒక టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్ డైలీ మెసేజ్ పెడతాం. కానీ యాక్చువల్లీ పిల్లలకి ఈ టైం కదా లంచ్ పెట్టాలి. ముందుగానే పెట్టేసి మీరు ఫేస్ యాప్ ఇవ్వాలనేసి గర్భవతులు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఫేస్ యాప్ ఇస్తాను. లాస్ట్ లో ఇవ్వచ్చు కదా. టీహెచ్ఆర్ అది కాక గ్యాస్ కొద్ది భోజనం 6 మంది పిల్లలు వచ్చారు మేడం. తీసుకెళ్ళి ఇచ్చి పంపించాము. గ్యాస్ వస్తుంది. ఎన్న అయిపోయింది మేడం. మధ్యాహ్నం 12 నుంచి 12:30 లేదు సార్. భోజనం నేను అట్లా చేయండి సార్. ఇప్పుడు కూడా మీరు గ్రామస్తులు కూడా అడగండి. నా వల్ల అట్లా నేను చేసే మనిషి. గ్యాస్ అయిపోయింది మేడం. గుడ్లు ఉడుకుతామని అడగండి. ఆయమ్మని కూడా తర్వాత చేసుకోవచ్చు కదా. తర్వాత చేసుకోవాలి. టైమింగ్ కి వాళ్ళు ఇక్కడ ఉండాలి. మరి పేరెంట్స్ ఇబ్బంది పెట్టినట్టు కదా. మరి అంగన్వాడీ స్కూల్ యూజ్ ఏంటి? లేదు మేడం. దీనివల్ల అది తర్వాత పెట్టుకోవాలండి మీరు. ఇప్పుడు పిల్లల టైమింగ్ ఇది. వాళ్ళకి ఒక రొటీన్ అయితే ఆ రొటీన్ ప్రకారమే ఉండాలి కదా. గవర్నమెంట్ ఇదని మనం కూడా ఇలా చేస్తే నేను ఎవరిని అడగటం లేదు. నేను ఇన్స్పెక్షన్స్ కి వచ్చినప్పుడు నాకు ఇలా తెలిసింది. 6 మంది వచ్చారు. 6 మంది అయినా 10 నిమిషాలు టైం మేడం. పప్పు తెచ్చింది తెచ్చి పెట్టాను మేడం. చూస్తే ఆల్రెడీ పెట్టేసి పంపించాను. పెట్టాను మేడం.
మరి మీరు మన ఇంట్లో నుంచి అలా తెచ్చుకుని ఏదో ఒకటి ఆల్టర్నేట్ చేసుకోవాలి. దానికని పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. అండ్ ఈ టైం అంతా వెళ్ళిపోయారు. మా కూడా ఈ టైం దాకా ఉండాలి కదా, 3:30 దాకా ఉంటారు. మరి ఈ టైంకి వెళ్ళిపోయారు. 6 మంది పిల్లలు ఇక్కడే ఉన్నారు మేడం, పక్కనే. కానీ ఎందుకు పంపి అక్కడ చిన్న సైజు మేడం, కానీ పంపించాను. అమ్మ నేను చిన్న సైజు అంగన్వాడీ అనేది మీరు చిన్న పిల్లలే కదా. లాస్ట్ ఇయర్ పిల్లలు అయితే మనకు అలవాటు పడతారు మేడం. అలవాటు పడాల్సిందే. పిల్లలు ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తాం. మేము పేరెంట్స్ బయట కూర్చొని ఉంటాం. మేము నా డాటర్ కి స్కూల్ అయిపోయిందా మేము 12:30 దాకా కూర్చుంటాము. 9 to 12:30 అక్కడ కూర్చుంటాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే టీచర్ పిలుస్తారు. మరి ఇక్కడే పేరెంట్స్ పెట్టుకొని మీరు పిలవచ్చు కదా. పేరెంట్స్ ప్రాబ్లం గా ఉంటే చెప్తున్నాను మేడం నేను. అమ్మా ఇప్పుడు నర్సరీ స్కూల్ గా ఉంది అవునా, గవర్నమెంట్ నర్సరీ స్కూల్. మనము పిల్లల్ని ఎలా మనం మళ్ళీ కన్సోల్ చేస్తాము దాని ప్రకారమే ఉంటుంది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ ఎన్ని రోజులు అయి ఉంటుంది మేడం? ఎంతమంది ఎప్పటి నుంచి? మీకు ఎవరైనా ఫోన్ చేశారు? మేము డైలీ ఏటీపీ ప్రకారం చేస్తాము. ఇప్పుడు కొంతమంది 4 అన్నారు కదా, ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు మేడం? మామూలుగా జ్వరం నుంచి వస్తున్నాను, అదే ఈ 1వ తేదీ నుంచి వస్తున్నాను. ఈ 1వ తేదీ నుంచి. సరే ఆ 4 సరే అమ్మా, కొత్తోళ్ళు పేరెంట్స్ 5 మంది మరి ఇవాళ వచ్చింది 8 మంది అన్నారు. 6 మంది మేడం, 8 మంది వచ్చారు. ఆర్ఎస్ అయిపోయారు. మిగతా 2 అయిపోయారు. 6 మంది నిలబడ్డారు. వాళ్ళు ఇవాళ పేరెంట్స్ తీసుకొచ్చారు, నేను తీసుకుని వెళ్ళాను. 6 మంది ఇక్కడే ఉన్నారు. సరే ఇంకా టైం అయింది రాజమ్మ, భోజనం పెట్టేసి ఈ టీహెచ్ఆర్ వాళ్ళు పిలువు, ఇదన్నా కంప్లీట్ చేస్తామని చెప్పాను. వాళ్ళు ఎందుకు ఇంటికి వెళ్తుండేసరికి వాళ్ళు నువ్వు పంపించేసావు. ఎందుకు పంపించాను? నాకు చాలా వద్దులే రాజమ్మ, అదే మన పని అయిపోవాలని మనం పంపించాము. పని కాదు మేడం, ఈ పని కాబట్టి చేసుకున్నాను. అది తర్వాత చేసుకోవచ్చు కదా మేడం. తర్వాత చేసుకోవాలి, హౌస్ విజిట్ వెళ్ళి చెయ్యాలి. మీకు నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, అంగన్వాడీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ రన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏదో మనకు వచ్చేసింది జాబ్ అనే కాకుండా మనం క్వాలిటీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి ఆశపడి వస్తారు. మనం ఇలా చేస్తే మనకు కావాల్సినప్పుడు మనం వాళ్ళ ఇంటికి పంపించేసి మన పనులు అయిపోయి మనం కూడా ఇంటికి వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేసేస్తున్నాను. నాకు ఎవరు చెప్పక్కర్లేదు, నాకు నిజంగా ఎవరు చెప్పక్కర్లేదు. నేను ఇవాళ వచ్చి